నా పేరు సునీత. మాది జగిత్యాల. నా ఏజ్ వచ్చేసి 43 ఇయర్స్ అండి. నేను ఈ సమయంలో జాయిన్ కావడానికి కారణం నా కొలీగ్ అండ్ నా ఫ్రెండ్ అయినటువంటి శిల్ప. తను మొదట జాయిన్ అయినప్పుడు నాకు చెప్పలేదు. తన పిన్ని ద్వారా తను జాయిన్ అయినా అని ఒక 2 డేస్ తర్వాత చెప్పింది. అప్పుడు నేను అడిగినాను, ఇప్పుడు ఛాన్స్ ఉంటే నేను జాయిన్ అవుతా మేడం, జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే, లేదు మేడం, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అప్పుడు మీరు జాయిన్ కండి అని చెప్పి తను చెప్పింది. చెప్పిన తర్వాత ఫస్ట్ మొదట ఏమన్నారంటే డిసెంబర్ లో ఉంటుంది అని చెప్పిండ్రు. తర్వాత ఏమైపోయింది, నెక్స్ట్ వెంటనే 1 వీక్ తర్వాత వచ్చేసి మేడం ఇప్పుడు ఉంది కార్తీక మాసంలోనే మీరు జాయిన్ కండి అంటే, నేను లింక్ ద్వారా జాయిన్ అయిన గురూజీ. ఇదంతా కూడా మీ కృప వల్లనే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నా లోపల కొన్ని నెగటివ్ థాట్స్, ఎప్పుడు నెగటివ్ థాట్స్ వచ్చాయి జాయిన్ కావడానికి ముందు. ఎవరైనా నా గురించి ఏమైనా అనుకున్నా కూడా, లేకపోతే నా గురించి ఏదైనా మాట్లాడినా కూడా ఒక 2-3 డేస్ వరకు నాకు అవే ఆలోచనలు ఉండేవి. ఏంటి వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అసలు ఎందుకు నా గురించి ఇట్లా మాట్లాడుతున్నారు అనే ఆలోచన ఉండేది. ఎప్పుడైతే నేను ఈ సమయంలో జాయిన్ అయినో గురూజీ, నాకు అసలు అవన్నీ మొత్తం వెళ్ళిపోయినాయి. అసలు ఆలోచన అనేది లేకుండా పోయింది. ఎవరు ఏం మాట్లాడుకున్నా వదిలేసేస్తున్నా. అసలు వాళ్ళు ఏమన్నా అనుకొని ఏమన్నా చేయని, నాకు వచ్చిన పని నేను చేస్తాను. ఇప్పుడు మాకు ఇంటి దగ్గర కానీ కాలేజ్లో కానీ ఎక్కడైనా కానీ మనం ఏ వర్క్ చేసినా విమర్శించే వాళ్ళు ఉంటారు, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అందుకని చెప్పేసి నేను ఆలోచనలన్నీ కూడా వదిలేసిన గురూజీ. ఇదంతా కూడా నాకు మీ వల్లే సాధ్యం అయింది. అంతేకాకుండా నా స్కిన్ లోపల చాలా మార్పులు వచ్చినాయి. నాకు అంతకుముందు స్కిన్ మొత్తం ఇదంతా ఇట్లా ర్యాషెస్ లాగా చిన్న చిన్న ఇట్లా ఉండేవి. ఇప్పుడు దాదాపు 80% క్యూర్ అయింది గురూజీ. ఇది ఒకటి. తర్వాత వచ్చేసి నాకు 5th క్లాస్ అనుకుంటా, 5th or 6th క్లాస్ లో చిన్నప్పుడు నాకు కుడి కాలి బొటన వేలికి చిన్న దెబ్బ తగిలి అది నేల్ అనేది పాడైపోయింది గురూజీ. నా కాలి బొటన వేలు నేల్ పాడైపోయింది, గోరు. అదేమైంది అంటే ఇన్ని రోజుల తర్వాత ఈ సమయంలో నాకు అది క్యూర్ అయిపోయింది గురూజీ. మామూలు నేల్ లాగా అయిపోయింది. అసలు నేనే ఆశ్చర్యపోయినా, ఇంత బాగా ఉందా అసలు. అస్సలు అంటే నాకు అసలు అర్థం కాలేదు, ఇదేంటి అద్భుతం అనిపించింది గురూజీ. దీని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, నాకు అసిడిటీ ప్రాబ్లం చాలా ఉండింది దీంట్లో జాయిన్ కావడానికి ముందు. నేను చాలా మంది డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళినాను. ఒక 2-3 డాక్టర్స్ ని కన్సల్ట్ చేసినాను, ఎండి దగ్గరికి వెళ్ళినాను. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఏం లేదు మీకు అసిడిటీ ప్రాబ్లం ఉంది, టాబ్లెట్స్ వాడండి అని ఒక 2-3 రకాల టాబ్లెట్స్ ఇచ్చిండ్రు. కానీ అవి వేసుకున్నా కూడా ఒక 2 hours 3 hours వరకే ఉండేది. ఎప్పుడైతే నేను సమయంలో జాయిన్ అయినో, ఫస్ట్ అసలు నాకు 2 days తర్వాత 7 days వరకు ఏమి ఇబ్బంది కాలేదు. అసలు ఎసిడిటీ అనేది రాలేదు. తర్వాత 11 days ఫాస్టింగ్ లోపల ఒకసారి 2 సార్లు అయితే నేను మీకు కాల్ చేశాను, ఇట్లా అసిడిటీ కొంచెం ప్రాబ్లం అవుతుంది గురుగారు అంటే, మీరు ప్రాపర్ గా ఫుడ్ తీసుకోవట్లేదు, అందుకే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ లిక్విడ్స్, ఎక్కువ వాటి యొక్క క్వాంటిటీ పెంచినాను. పెంచిన తర్వాత ఇప్పుడు అసలు ఏ ప్రాబ్లం లేదు, అసలు ఏ ఇబ్బంది లేదు. దీనికి మీకు ధన్యవాదాలు గురూజీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే నిద్ర. నాకు అంతకుముందు ఒకసారి మెలకు వచ్చిందంటే అసలు నిద్ర పట్టేది కాదు, 1 hour వరకు, హాఫ్ వరకు అసలు నిద్ర అనేది వచ్చేది కాదు. అట్లాంటిది ఇప్పుడు అసలు పడుకుంటే మార్నింగ్ అలారం పెట్టుకునే వరకు కూడా మెలకు వస్తలేదు. అగో అట్లా అయింది గురూజీ. దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, మా ఇంట్లో అసలు ఎవరు ఒప్పుకోలేదు ఫస్ట్. నేను సమయమా చేస్తా అంటే, ఎందుకంటే ఇంట్లో పనులు ఉంటాయి, కాలేజీకి వెళ్ళాలా, కాలేజీలో వర్క్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది, పిల్లలకి క్లాసులు చెప్పాలా ఇవన్నీ అన్నారు. కానీ అయినా కూడా నేను అసలు వాళ్ళకి చెప్పలే. ఫస్ట్ చేస్తా అంటే వద్దన్నారు. నేను వాళ్ళకి ఎవ్వరికి చెప్పకుండా మొదలు పెట్టేసిన. ఫస్ట్ 2 days అయిపోయింది. 7 days లో 5 days తర్వాత ఏంది అసలు నువ్వేం తినట్లేదు అని చెప్పేసి అడిగిండ్రు. అడిగితే అప్పుడు చెప్పినాను గురూజీ, ఇక అప్పుడు స్టార్ట్ చేసిన కాబట్టి సరే నీ ఇష్టం, కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం మధ్యలో మానేయాలా అని చెప్పేసిర్రు. అంటే సరే అని చెప్పి ఒప్పుకున్నా, కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం అస్సలు రాలేదు. తర్వాత ఇంకొకటి ఏంటి గురూజీ అంటే, నాకు శివుడు అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా ఏదైనా బాధ అనిపించినా, తర్వాత నన్ను ఎవరైనా ఇబ్బంది కలిగించినా, ఏమన్నా అనిపించినప్పుడు నేను అక్కడ ఆయనకే చెప్పుకుంటా. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దేవుడి దగ్గర కూర్చొని నేను ఆయనకు ప్రేయర్ చేస్తాను. అట్లాంటిది నాకు ఆయన రూపంలో మీరే ఇప్పుడు నా ఎదురుగా ఉన్నట్టే అనిపిస్తుంది గురూజీ. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, నాకు అసలు అంటే
వెయిట్ లాస్ అనేది ఏం అనిపియట్లేదు. కానీ బాడీలో చాలా మార్పులొచ్చినాయి. నేనసలు చూసుకోలేదు. వెయిట్ లాస్ అయిందా లేదా తెలవకపోవడానికి కారణం ఏంటంటే, అసలు నేను చూసుకోలేదు. ముందు జూసుకోలేదు. తర్వాత చూసుకుందామన్నా గూడా ఇక అసలు ఎందుకో వీలు గాలేదు. కానీ బాడీలో చాలా మార్పులొచ్చినాయి. నాకు అంతకుముందు అంటే ఉన్నటువంటి డ్రెస్సులు గూడా రాని డ్రెస్సులు గూడా ఇప్పుడు యేసుకుంటున్నాను గురూజీ ఫ్రీగా. అందువల్ల నాకు ఈ బాడీలో మార్పులనేవన్నీ తెలుస్తున్నాయి. తర్వాత ఇంకొకటేంటంటే గురువుగారు, నేనేదైనా పని చేయాలనుకుంటే నమ్మకం ఉంటేనే జేస్తాను. నాకెందుకో మిమ్మల్ని చూడగానే ఫస్ట్ మీ మొదటి క్లాస్ ఇన్న తర్వాత నేను జేయగలను అనే నమ్మకం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇందులో జాయిన్ అయినాను. నేనిప్పుడు ఎవ్వరు అడిగినా గూడా చెప్పేస్తున్నాను గురూజీ చాలా బావుంది. అసలు తినడం కంటే తాగడమే చాలా బావుంది గురూజీ. చాలా బావుంది. తర్వాత నేనొక మీ ఒక చిన్న దోహ చెప్పుదామనుకుంటున్నాను గురూజీ. गुरु गोविंद दोऊ खड़े काके लागौ पाय बलिहरि गुरु अपने गोविंद दियो बताए। इसका अर्थ है गुरु और गोविंद भगवान दोनों रहे तो भी हम पहले गुरु को प्रणाम करना चाहिए, क्योंकि गुरु क्या करते हमको भगवान का रास्ता दिखाते और भगवान का पहचान क्या है, भगवान क्या है वो सब बता देते हैं। वैसे गुरु आप है गुरु जी। आपको प्रणाम गुरु जी।